ఎక్కడికంటే కుగ్గారు పొట్రాజు గారిని వేసి బయలుదేరారు. ఏట్రా ఈ మధ్య నీకు మెంటల్ ఎక్కువ అవుతుంది. మనుషులతో మాట్లాడడం మనిషి జంతువులతో మాట్లాడుతున్నావు ఏంటి? అలాగైతే ఫస్ట్ మిమ్మల్ని పలకరిద్దును కదా. ఏరా నేను నీకు జంతువులా కనబడుతున్నానా? దా కరెక్ట్ టైంకి వచ్చావు. కావాలంటే నువ్వు మా బావ జూకెళ్ళి చూడండి, వాలేసి పట్టిపోతే అడగండి. ఏ? అరే పుట్టరాజు ఏట్రా కుక్క? చిల్డ్రన్స్ డే లవర్స్ డే లాగా ఇవాళ డాగ్స్ డే. ఆ డాగ్ షోకి దీనికి ప్రైజ్ వస్తుందేమో తీసుకెళ్తా. పొట్రాజు నువ్వు మామూలు మేనవ కాదు, డాబర్ మేనవ అని ప్రైజ్ నీకు ఇచ్చేసారనుకో ఎలా ఫీల్ అవుతావు? ఏంది నా పేరు మీద కార్డు తీయంత్రా. నీ పేరేంది? బత్తుల సత్యానందం. సత్యానందం పేరు మీద ఒక కార్డు తీసుక. వేములవాడ రాజన్న, నువ్వు జల్దీ పెళ్లి చేసుకుంటావు, మొదటి రాత్రి నీ పిల్లాన్ని చంపుతావు. చంపుతానని నాకు ముందే తెలుసు గాని పోలీసులకు దొరుకుతున్నాడు ఏదో చెప్పరా. అది ఇంట్లో రాసిలేదు. అయితే డబ్బులు ఇవ్వను. అది నేను చెప్తాను గానీ వీడికి డబ్బులు ఇచ్చేద్దు. నువ్వు వద్దే, నేను చెప్తాను. మీ బావని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోతారు. ఆ తర్వాత లైఫ్ లాంగ్ జైలు శిక్షే. ఎక్కువ మాట్లాడావంటే ఈ నిచ్చెన నీ పాడైపోగలదు. పెద్ద చూసినాడు చెప్తున్నావు. నువ్వు న్యాయం చెప్పరా చిట్టిబాబు. ఓకే. కడుపులో పురుగులు పడ్డాయండి అంది మీ అక్క. చస్తాయి కదా అని పురుగుల మంది తాగించాను. పురుగులతో పాటు మీ అక్క కూడా చచ్చిపోయింది. తప్పు నాదంటావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు కావాలి? ఇక్కడ అద్దెకి రూమ్ ఏమైనా దొరుకుతుందండి? లేవు, హౌస్ఫుల్. చిన్నదైనా పర్లేదండి, ఇక్కడ మా ఆఫీస్ బాగా దగ్గర, జీతం కూడా బాగా తక్కువ అండి. మా బావ కక్కుర్తి ఎక్కువ, ఏదైనా బాత్రూమ్ అరేంజ్ చేస్తాను. ఏంటయ్యా నీకు అలా రూమ్ లేవని చెప్పానా? మీరు ఎలా అంటే నేను ఇరుకులో పడిపోతానండి. ఇరుకులో పడ్డా అరుకులో పడ్డా ఇక్కడ మాత్రం గదులు ఖాళీ లేవు. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి. నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ మెంటల్లీ రిటైర్డ్. గ్లాడ్ టు మీట్ యూ. నువ్వు మధ్యలో రాక అయితే ఏంటయ్యా? నేను సూపర్ సాఫ్ట్వేర్ లో నైట్ వాచ్మెన్ అండి. నేను ఫ్యాబ్రిక్ అండర్వేర్స్ లో సేల్స్ మ్యాన్. అయితే రెంట్ ఎక్కువ ఇచ్చుకోలేనండి. అయితే కష్టం, వీడికి 1000 రూపాయలన్నా కావాలి. ఏంటి? కేవలం పగలే ఉంటానండి. అబ్బాయి గారు రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చేయండి. మనీ థ్యాంక్స్ అండి, ఉంటానండి. థ్యాంక్ యూ అండి, రేపు వస్తానండి, ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటారు ఒక రాజు రేపు రమ్మన్నా అప్పురాన్ని మీ ఇంట్లో గొయ్యగాని తవి కట్టించావిడి గది. అలా ఎందుకన్నా తరా చెప్తాను గాని ప్రతి నెల నీ జేబులో 1000 రూపాయలు పడే ఐడియా ఒకటి వచ్చిందయ్యా. అదేంటో త్వరగా చెప్పరా బాబు, చాలా అప్పులు చేసి కష్టాల్లో పడిపోయాను. ఐడియా ఖరీదు 1000 రూపాయలు. అడ్వాన్స్ కొడితే అర్జెంట్ గా చెప్తాను. చెప్పు. ఆ కుర్రోడు ఉద్యోగం ఏంటన్నా? అదేదో కంపెనీలో నైట్ వాచ్మెన్. ఆ మేడ మీద అద్దెకుండా ఆ పిల్ల ఉద్యోగం ఏంటన్నా? ఏదో కంపెనీలో ఇంజనీర్. ఆ పిల్ల పగల ఉంటది కదా? ఉండదు. వీడు రాత్రులు ఉంటది కదా? ఉండడు. పగలా కుర్రోడు, రాత్రులు ఆ పిల్ల ఆ మేడ మీద గదిలో ఉండేలాగా నువ్వు మేనేజ్ చెయ్యి. రేపు ఆ కుర్రోడు వచ్చా కండిషన్లు అయి చెప్పి ఈ పిల్లకి తెలియకుండా మేడ మీద గదిలో దింపు. వీళ్ళిద్దరు రాకపోకలకి మధ్య నువ్వు ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా అడ్డుండు. ఈ పిల్ల ఇచ్చే అద్దె ఓనర్కి వెళ్ళిపోద్ది, ఆడిచ్చే అద్దె నీ జేబులో పడిపోద్ది. ఎలా ఉంది ఐడియా? అమోఘం, అద్భుతం.